సంక్రాంతి సినిమానే మూవీ సూపర్ సినిమా చూడవలసిన సినిమా ఇది సంక్రాంతి వెంకీ మామ ఎరగదీశాడు కన్నడ లాంగ్వేజ్. సినిమా మాత్రం బాగుంది. అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్. అంతే సంక్రాంతి సూపర్ హిట్ అయిపోతుంది. చాలా బాగుంది. 100%. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా చాలా బాగుంది. అల్టిమేట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చాలా ఆయన అకౌంట్ లోకి ఇంకో హిట్. ఆయన తీసిన సినిమాలు అన్ని హిట్. దానికి అన్నిటి మించిన ఈ సినిమా చాలా బాగుంది. విక్టర్ వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం అదిరిపోద్ది. చిరంజీవి అల్టిమేట్ యాక్షన్, డాన్స్లు, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, కంప్లీట్ ఫ్యామిలీ సినిమా అండి. మాస్ క్లాస్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. చాలా బ్లాక్బస్టర్ సినిమా. అన్న ఇద్దరు కాంబో ఎలా అనిపించింది అన్న? చిరంజీవి గారు 40 years నుంచి మనల్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తూ వస్తారో ఇందులో అంత ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. దానికి 1,00,000% న్యాయం చేసింది. జస్ట్ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయడమే, అంతే. ఇక ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ తెలుగు సినిమా, ఈవెన్ ది వరల్డ్ సినిమా, చిరంజీవి గారు. దట్స్ ఇట్. పండగ పండగ మెగాస్టార్ పండగ 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 మెగాస్టార్ పండగ పొంగల్ పండగ 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 వచ్చింది. అనిల్ రావిపూడి కూడా పాపం చిరంజీవి బాగా చూపించాడు. అదిరిపోయింది సినిమా. సూపర్ బాస్ కమ్ బ్యాక్ అన్న. ఎలా అనిపించింది అన్న? బాగుందండి, చాలా బాగుంది. చిరంజీవి వెంకటేష్ ఇద్దరు ఎలా అనిపించారు అన్న? చాలా బాగుంది. సూపర్ అండి. చిరంజీవి సినిమా అంటే చిరంజీవి సినిమా అండి. వండర్ఫుల్ గా ఉంటా ఉంది. కామెడీ కానీ, ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, అన్నిటిలో వండర్ఫుల్ మూవీ. సో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మెగాస్టార్ సూపర్ గా ఉంటా ఉంది మూవీలోని. అసలు ప్రతి సీన్ కూడా ఎక్కడికి తలతే పూర్తి అవ్వలేదు, అసలు లేకపోతే అవ్వలేదు. ఇంకా మళ్ళీ షో పడితే బాగుంటుంది ఫీలింగ్ వచ్చింది. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి హైయెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇది. రికార్డులను కూడా తిరగరాయడానికి రెడీగా ఉంది. ఈ సినిమా చిరంజీవికి మాత్రమే సాధ్యము. స్టార్ స్టార్ మెగా స్టార్. చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. ప్రతి ఫ్యామిలీ కూడా సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఈ పండుగ చూడాలి. అంత బాగుంది. మెగాస్టార్ హిట్ కొట్టేశాడు. సంక్రాంతికి హిట్. బాసులకే బాసు, మెగా బాసు, సూపర్ స్టార్ మూవీ. అక్కడికే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా అనిల్ రావిపూడి గారు ఎవరిని కూడా తగ్గించలేదు. విక్టర్ వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని కూడా సమానంగా చూపించగలిగారు. సో ఎక్కడిని కూడా మళ్ళీ ఎక్కడ కించపరచడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు మూవీలోని. చాలా బాగుంటా ఉంది. సో ఈ పండగకే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీని చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉంటా ఉంది. అనిపించింది ఎలా అనిపించిందండి? చిరంజీవి గారి ఇద్దరికి ఒకేలాగా చూపించారు. అనిల్ రావిపూడి సాంగ్స్ ఎలా అనిపించాయి? ఇద్దరు డాన్స్ ఎలా అనిపించారు? అసలు చింపేశారు. ఇంకా గొంతులు పోయాయి, వినిపిస్తుంది కదా. థాంక్యూ. సూపర్ మూవీ. సంక్రాంతి హిట్ మూవీ. చిరంజీవి ఇంకా వెంకటేష్ యాక్టింగ్ బాగా చేశాడు, డాన్స్ కూడా. మా బ్లాక్ బస్టర్. మా వెంకీ మామ వచ్చిన సూపర్ ఉంది. మా వెంకీ మామ ఫ్యాన్ వీడు. సూపర్ బ్లాక్ బస్టర్ అన్న సినిమా. చాలా బాగుంది సినిమా. అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చిరంజీవి సూపర్, చాలా బాగుంది. హైప్ మొత్తం బీజిఎం సూపర్ ఉంది. ఎట్లా అనిపించింది సినిమా? సూపర్ హిట్ ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్. చిరంజీవి అట్లా పెట్టి మాకు ఏం నచ్చలేదు అన్న సినిమాలో? ప్రాణం, మా ప్రాణం. అలా ఉండదు బ్రదర్. నెగిటివ్ టాక్స్ గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి సినిమా చూస్తే అర్థం అవుతుంది. పబ్లిక్ టాక్ రేపు కూడా చెప్తారు, చూడండి. ఎలా ఉందన్న సినిమా? బాగుంది సినిమా. బ్లాక్ బాస్టర్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది అన్న సినిమా? అంతా అన్ని బాగున్నాయి. కామెడీ కానీ, పాటలు కానీ అన్ని బాగున్నాయి.
చాలా బాగా తీశారు, చాలా బాగుంది. చిరంజీవి యాక్టింగ్ ఎలా? చిరంజీవి గారి వెంకటేష్ గారు బాగా చేశారు. బాగుందన్న, ఆ. చాలా బాగుంది. ఏం నచ్చిందన్న సినిమాలో? ఇద్దరు బాగా వచ్చారు. ఆ, వెంకీ రోల్ బాగుంది, సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ, బాస్ ఇస్ బ్యాక్ అన్న, ఆ. బాగా అనిల్ రావిపూడి మళ్ళీ సంక్రాంతి. అంతే కామెడీ మూవీ సూపర్ హిట్ సినిమా సూపర్ ఉందన్న. సినిమా బయట మెగాస్టార్ చిన్న పిల్లలు ఎక్కించిన వెంకటేష్ మెగాస్టార్ సూపర్ అసలు ఏమన్నా ఫైట్ ఎంట్రీ ఉంటుందన్న, అసలు అల్లాడి చెప్పారు అంతే. సూపర్ వెంకటేష్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మెగాస్టార్ చిన్న పిల్లల నా ఏజ్ లో అనిపిస్తుంది మెగాస్టార్. సినిమా బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నారు మెగాస్టార్. సూపర్ సూపర్ భయ్యా. ఎలా ఉందా? చాలా రోజుల తర్వాత బాస్ కామెడీ చేస్తే నవ్వాం, చాలా రోజుల తర్వాత బాస్ ఎమోషన్స్ చేసాం, చాలా రోజుల తర్వాత బాస్ చూసాం. ఇప్పటి వరకు సంక్రాంతి అంటే సినిమా, కానీ ఇప్పుడు నుంచి సంక్రాంతి అనిల్ రావిపూడి సినిమా. ఇదమ్మా పర్ఫెక్ట్ సంక్రాంతి దించాడు. మా బాస్ ని మళ్ళీ మాకు చూపించినందుకు అనిల్ రావిపూడికి థ్యాంక్ యూ సో మచ్. బాస్ ఇస్ బ్యాక్. బాస్ కొత్త లోడింగ్. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందండి. ఇది వెంకటేష్ చిరంజీవి సినిమా. బాస్ 150 మూవీకి ముందు ఎలా చూసామో ఒక జేబు దొంగ, ఒక ఎంబీబీఎస్ అలాంటి కామెడీ, అలాంటి వింటేజ్ చిరంజీవిని ఈ మూవీలో చూసామండి. ఇది ఒక ఎవ్రీ చిరంజీవి ఫ్యాన్ కి ఒక ఎమోషనల్ మూవీ టు బి ఫ్రాంక్ ఇనఫ్. ఎందుకంటే ఆ పాత కాలంలో జేబు దొంగల ఎక్స్ప్రెషన్స్ అలాంటివన్నీ చూడటం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక రియల్లీ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక డల్ మూమెంట్ వస్తుంది అనే టైంలో వెంకటేష్ గారిని తీసుకొచ్చి అలా ఇన్వైట్ చేశారు. అక్కడి నుంచి వేరే లెవెల్ సినిమా. జై చిరంజీవా.